అంతఃపుర ప్రదేశంలో అంత జనములో ఇంత అనామకులగు వీరి కడకు అందరినీ దాటుకొని తానుగా వచ్చి ఆదరించి ఆర్తి తీర్చినారు బాబా. ఇందులోనే విజ్ఞులు అర్థం చేసుకొనవచ్చు స్వామి ఎవరైనది సర్వాంతర్యామిగా నుండి పరమాత్మకు తప్ప అన్యులకు ఎరుక ఎట్లు సాధ్యము. నేను పంపుకున్న పద్యాలలో ఒకదానికి జవాబిచ్చినారు స్వామి అని అర్థం చేసుకొంటిని. అటు తర్వాత ఒక్కసారి కూడా స్వామి పాదములు తాకి నమస్కరించుకొను వీలు నాకు కలగలేదు. వినాయక చవితి నాడు బాబా పయనము. స్వామికి నమస్కరించుకొనినదే భుజింపనని ఇంటిలో చెప్పి దీక్ష బట్టి ఆ దినము భజన కేగితిని. సాయంకాలము 4 గంటలకు బాబా బయలుదేరుచు 1 గంట ముందు పూజా మందిరంలోనికి వచ్చి కొందరు భక్తులను పిలిచి మాట్లాడిరి. కొంతసేపైనా తర్వాత అందరికన్నా వెనుక నిలిచి ఉన్న నన్ను చల్లగా చూచి రమ్మని హస్తసంజ్ఞ చేసిరి. విజన ప్రదేశమునకు కొనిపోయి 2-3 నిమిషములు సంభాషించిరి. దైవము తప్ప నాకెవరు శరణ్యము లేరని చెప్పి నమస్కరించి కన్నీరు దించుకొనుచు నిలిచి ఉన్న నా వీపు ఒక చేతను తన గుండెనొక చేతితోనూ బాబా తట్టుచు నాయనా నేనున్నాను భయపడకు అని ముమ్మూరు సెలవిచ్చిరి.